నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే బంధాలకు విలువ లేకుండా పోతూ ఉంది. కొంతమంది ఎవరైతే ఉన్నారో వావి వరుసలు మరిచి విపరీత పోకడలకు పోతూ ఉన్నారు. తనకు కాబోయే అల్లుడితో అత్త జంపైన విషయం ఘటన మరవక ముందే అలాంటి దరిద్రపు ఘటన యూపీ రాష్ట్రంలో మరొకసారి వెలుగు చూసింది. ఓ మహిళ తన కూతురి మామతోనే సంబంధం పెట్టుకుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయ అంశంగా మారింది. వివరాల్లోకి వెళితే డేటాగంజ్ కొత్వోలి ప్రాంతానికి చెందిన సునీల్ మమత 43 సంవత్సరాలు 2002లో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. సునీల్ ట్రక్కు నడుపుతూ తన యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. కాగా తన పెద్ద కుమార్తెను బాదం సాదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి ఇచ్చి 2022లో వివాహం చేశాడు. అయితే తన యొక్క కూతురికి వివాహం చేసిన అనంతరం కూతురు మామ అయిన శైలేంద్రతో మమత ప్రేమలో పడింది. దాదాపుగా 2 ఏళ్ల నుంచి వీరి మధ్య సంబంధం నడిచింది. సునీల్ ట్రక్కు నడుపుతూ ఉన్న కారణంగా నెలలో కొద్ది రోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. సునీల్ లేని సమయంలో శైలేంద్ర మమత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరు వరుసకు అన్నా చెల్లెళ్ళు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో ప్రేమాయణం నడిపిన మమతా శైలేంద్ర తాజాగా ఇంటి నుంచి పారిపోయారు. దీంతో వీరి సంబంధం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో బాధితుడు భర్త సునీల్ ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, నేను వేరే ఊరిలో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను. అయినప్పటికీ నా భార్యకు సమయానికి డబ్బు పంపిస్తూ ఉన్నాను. కుటుంబ ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడిని. నా భార్య నేను లేనప్పుడు శైలేంద్రకు ఫోన్ చేసి మాట్లాడింది. అతడిని ఇంటికి రావాలని చెప్పింది. ఇప్పుడు అతనితో పారిపోయింది. ఆమె ఇంట్లో ఉన్న నగలు డబ్బు అంతా తీసుకొని పారిపోయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు మమత కుమారుడు మాట్లాడుతూ, మా తండ్రి ఇంట్లో లేనప్పుడు మామ శైలేంద్ర మా ఇంటికి వచ్చేవారు. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు అమ్మ ప్రతి 3 రోజులకు ఒకసారి ఆయనకు ఫోన్ చేసేది. మామ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మమ్మల్ని వేరే గదిలోకి పంపించేవారు. ఆమె తన మామతో కలిసి టెంపోలో పారిపోయిందని చెప్పారు. అలాగే ఈ ఘటన పైన స్థానికులు స్పందిస్తూ, సునీల్ వేరే చోట్ల ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తూ నెలలో 3 సార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడని చెప్పేసి ప్రస్తుతం దీనికి సంబంధించి మనం చూసుకుంటే వరుసకు అన్నా చెల్లెలు అవుతూ ఉన్నా సరే కానీ వావి వరుసలు మరిచి మనం చూసుకుంటే ప్రస్తుత సమాజం మనం చూసుకుంటే నీచంగా దారుణంగా తయారైపోయింది. ఇవన్నీ చూస్తూ పెరుగుతూ ఉన్న పిల్లలలో అయినా మార్పు రావాలని చెప్పేసి దయచేసి ఎవరైతే ఉన్నారో వావి వరుసలు మరిచి భారతీయ సమాజాన్ని ప్రస్తుతం భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.